హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే లేచేసరికి లేట్ అయ్యింది అండ్ ఈ రోజు అయితే పిల్లలిద్దరిని కూడా స్కూల్కి పంపించలేదండి. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టేసి అన్నం వండేసి వాచ్ చేశాను. ఇప్పుడైతే పిల్లలకి స్నానాలకు అయితే నీళ్ళు తోడేశానండి. ఇంకా ఈ రోజు అయితే లంచ్లోకి నేను మటన్ కర్రీ వండుతున్నాను. నేను మీకు చెప్పాను కదా ఈరోజు ఊరు వెళ్తున్నాము అనేసి, అందుకనేసి ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదు అనమాట. నేను మొన్న పాలు 1/2 లీటర్ పాలు విరిగిపోయినాయి అనేసి చెప్పాను కదండి. అవి విరిగిపోవడం కాదు, దానికదే పెరుగులాగా తోడుకుపోయింది అనమాట. సో ఇంకా నేను దాంట్లో కొంచెం తోడు చుక్కేసేసాను పాడేయకుండా. ఇంక ఈ రోజు అయితే మేము తలకి పెట్టేసుకున్నామండి. పిల్లలిద్దరికి కూడా ఈ పెరుగు పెట్టేసి తలస్నానం చేపించేసి, ఇక నేనైతే మాత్రము వంట చేసుకోవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల పెరుగు పెట్టుకుంటే 2 పనులు ఒకేసారి అయిపోతుంది అనేసి తలకైతే పెరుగు పెట్టేసుకుని ఇంకా వంట పని అయితే చేస్తున్నానండి. మటన్ వండుతున్నాను కదా, సో ఇంకా కోస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది అనేసి నేను ఇంకా ఇందులో వేసేసి ఇలాగ చిన్న చిన్నగా ముక్కల కింద చాప్ చేసేసానండి. తర్వాత అయితే మాత్రము ఇంకా నేను నైట్ ట్రైన్లో తినడం కోసం మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన కూరగాయలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రోజు పనులన్నీ నేను చాలా కంగారుగా చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకున్నానండి. ఈ వ్లాగ్ అంతా అసలు ఎంత హడావుడిగా చేశానో పనులు అన్నది మీకు కనిపిస్తుంది. ఇదిగోండి కూరగాయలు కట్ చేసుకుంటూ స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టాను. కుక్కర్లో నూనె వేడెక్కిపోయింది అనేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఆఫ్టర్నూన్కి చికెన్ దమ్ బిర్యానీ చేస్తానన్నాను కదా, సో దాంట్లో కావాల్సిన కూరగాయలను అయితే కట్ చేసుకుంటున్నానండి. లాస్ట్ టైం నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చిందని చెప్పాను కదండి. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో అయితే నేను మళ్ళీ చేస్తున్నానండి. సో కూరగాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ కూరగాయల్లో దమ్ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాను. ఇదైతే నేను బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్నానండి. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. దీంట్లో ఇలా వైట్ కలర్ ఇవి ఉన్నాయి అనమాట. దేంటో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినవన్నీ అయితే వేసేసి చేసేస్తాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాక దీంట్లో అయితే నేను మటన్ ముక్కలు అయితే వేసేసాను. మటన్ ఎక్కువగా కొవ్వు ఉందండి బాబు. కుక్కర్ అయితే పెట్టేశానండి. ఇంకా అది వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను వాటర్ వేసి మళ్ళీ విజిల్ పెడతాను. సో ఈ లోపల అయితే నేను ఇల్లు అయితే సర్దుకుంటున్నానండి. ఇల్లు చూసారా ఎలా అయితే పడితే అలా ఉంది. ఇంక ఈ ఇల్లు అయితే త్వరగా ఎక్కడ వస్తున్నా అక్కడైతే సర్దుకుని నేను ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి. ఒక పక్క నేను వంట పనిని చూసుకుంటూనే మరో పక్క అయితే ఇల్లు సర్దుకుంటూ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. ఈరోజు నేను పనులు చాలా త్వరగా పూర్తి చేశాను. అసలు కంగారు అయిపోయింది అనమాట. ఎందుకంటే 3 o'clockకి మాకు జర్నీ అండి. సో ఈ లోపల నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, డిన్నర్కి కావాల్సిన ఫుడ్ అంతా రెడీ చేసుకుని ట్రైన్లోకి పట్టుకెళ్ళాలి కదా ప్యాక్ చేసుకుని. అండ్ ఇంట్లో మిగతా ఆ వంట పని ఒకటే కాదు కదా, ఇల్లు శుభ్రం చేసుకుని వెళ్ళాలి. తర్వాత గిన్నెలన్నింటినీ నీట్గా తోమేసుకుని ఇల్లు నీట్గా సర్దుకుని అయితే వెళ్తాను. ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడు ఇలా సర్దుకుని వెళ్ళామనుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ప్లస్ ఊరు నుంచి వచ్చి రాగానే డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇల్లు అందంగా కనిపిస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా. నాకేమో బాగా రొంబ పట్టేసిందండి. సో ఇంకా నాకు ఒక పక్కేమో ఇలా రొబ్బ పట్టేసినప్పుడు కొంచెం ఒళ్ళంతా అదొక రకంగా ఉంటుంది కదా, కానీ ఈ రోజైతే ఖచ్చితంగా నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకునే వెళ్ళాలి. చూసారా ఇప్పుడైతే ఇల్లు చాలా నీట్గా ఉంది. మొత్తం ఈ ఇల్లంతా సర్ది తుడిచేసరికి నాకు చాలా టైం పట్టింది. నేను ఈ ఇల్లు తుడవడము పూర్తయ్యే లోపల నేను స్టవ్ మీద మటన్ కర్రీ పెట్టాను కదండి, అది కూడా విజిల్స్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, బట్టలన్నీ సర్దుకోవాలి. మిషన్ దగ్గర ఆల్ట్రేషన్కి ఇచ్చిన బట్టలు అయితే అక్కడ ఉండిపోయినాయి అనమాట. అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి సర్దేసేయాలి. సో ఇదిగోండి నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టుకుని వెళ్ళాను కదా, నీళ్ళు కూడా తోడేసుకున్నాను. స్టవ్ మీద కూర పెట్టాను కదండి, కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత అయితే చికెన్ అయితే స్టవ్ మీద పెట్టి దాంట్లోకి ఆయిల్ ఏమీ వేయకుండా కాసేపు అయితే వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు వేడి చేసుకుంటాం కదా. లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, అలా చేస్తున్నాను. సో ఇంకా నాకు ఇల్లు శుభ్రం చేయడం పని అయిపోయిందండి. చికెన్ కూడా చక్కగా వాటర్ అంతా పోయింది. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీని అయితే పక్కనైతే పెట్టేశానండి. సో ఇప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ ముక్కల్ని నీళ్ళు ఏమి వేయకుండా నూనె వేయకుండా వేయించుకుని పక్కన పెట్టేశాను కదండి. ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీలోనికి నేను ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి కదా, సో అందుకనే పెట్టాను. ఉల్లిపాయలు మగ్గే లోపల నేను మసాలా అయితే రెడీ చేసుకున్నాను. చికెన్ ముక్కలు ఇందులో వేసుకుని బిర్యానీకి ఏమేమి అవసరమో అవన్నీ యాడ్ చేసేసుకున్నాను మ్యారినేషన్కి. తర్వాత అయితే కొంచెం పుదీనా టమాటా ముక్కలు కూడా వేసానండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వలేదనమాట. ఈ లోపల టైం వేస్ట్ కాకుండా త్వరగా గిన్నెలన్నింటినీ నేను సర్దేసుకుంటున్నాను. ఇవి నిన్న నైట్ తోమిన గిన్నెలు అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ సర్దాలి. తర్వాత ఇప్పుడు వచ్చిన గిన్నెలను కూడా నేనైతే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి.
ఈరోజు నేను పనులు చాలా కంగారుగా త్వరగా పూర్తి చేశానని చెప్పాను కదండి. ఇంట్లో నేను చాలా పనులు అయితే పూర్తి చేశాను ఈరోజు. అయితే మా ఆయన వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా, ఎప్పుడు నీతో లేటే, అది ఇంట్లో ఉన్నావు కదా ఏం చేసావు అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా మాటకి నాకు అసలు ఈ రోజు బాగా నాకు రంపవి చేసేసి ఒక పక్క మూలుగుతూ ఉన్నానా, ఇన్ని పనులు కూడా అలాగే పూర్తి చేసేసరికి మా ఆయన వచ్చి ఏం చేసావు అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఏడుపు వచ్చేసి మా ఆయన్ని ఎడపడ తెగ తిట్టేసుకున్నానండి. అంటే ఈ ఉద్యోగానికి వెళ్ళొస్తేనే పనా, మీరు అక్కడ ఒక్క పనే చేస్తున్నారు, ఇంట్లో నేను ఎన్ని పనులు ఎంత హడావుడిగా పరుగుని చేసుకుంటూ వచ్చానో నీకు తెలుసా అనేసి అయితే ఇంకా నేను మా ఆయన మీద ఫైర్ అయిపోయానండి. చాలా బాధేసింది నాకు, ఎంత పని చేసుకున్నాను నేను, ఎలా మాట్లాడతారు అనేసి. అంటే ఇంకా తను వచ్చేసరికి రెడీ అయిపోయి ఇంకా అన్నీ అలా కూర్చొని ఉండాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇప్పుడు తను నాకు ఏమైనా ఒక్క పనే అండి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, గిన్నెలు తోమాలి, పిల్లలకి తినిపించాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, మళ్ళీ ట్రైన్లో కావాల్సిన ఫుడ్ రెడీ చేసుకోవాలి, తర్వాత ఇంట్లో ఒక్క గిన్నె కూడా మిగలకుండా వాటన్నిటిని తోముకోవాలి, మళ్ళీ ఇంట్లో ఏ అన్నం మెతుకులు ఏమీ లేకుండా ఇల్లు శుభ్రం చేసుకోవాలి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి, నేను రెడీ అవ్వాలి, ఇన్ని పనులు నేను చేసుకుంటూ వస్తే ఏం చేసావు అన్నట్టు మాట్లాడేసరికి నాకు నిజంగా ఈ రొంప పట్టేసి చాలా నీరసంగా అనిపించిందేమో. ఇంకా ఏడ్చేసాను అనమాట. నేను ఎంత చేసినా ఏం చేసావని ఒక్క మాటతో తీసేసావు, అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళొస్తేనే నీది పని, నీదే జాబు అన్నట్టుందా, ఇంట్లో నేను ఎన్ని పనులు వీడియో షూటింగ్ చేసుకుని చేస్తున్నాను, నాది పనే, ఏనాడు నువ్వు అర్థం చేసుకోవాలన్నట్టుగా ఇంకా అనేసాను అనమాట. అంటే మా ఆయన నన్ను చాలా అర్థం చేసుకుంటారు, కానీ ఆయనకి ఏంటంటే ట్రైన్కి లేట్ అయిపోతుంది, క్యాబ్ వచ్చేస్తుంది, నీకు ఇంకా పని అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడేశారు. ఆ మాట మాత్రం నాకు చాలా బాధేసిందండి. ఇంకా ముఖం మార్చుకునే ఉన్నాను. చాలా దూరం ప్రయాణం ట్రైన్ ఎక్కేసాము, కానీ చాలా ప్రయాణం చేసిన 8 to 9 వరకు ఇంకా మా ఆయనతో నేను అలా ముఖం మార్చుకునే ఉన్నాను అనమాట. ఇలాగా ఇంత పని చేసి మళ్ళీ చివరికి ఏం చేసావన్నట్టు మాట పడితే అది బాధే కదా. అంటే మా ఆయన నువ్వు ఏం చేసావన్నట్టు తన ఉద్దేశం కాదు, కాకపోతే ఎప్పుడు నువ్వు ఇలాగ లేట్గానే చేస్తావు అన్నట్టు మాట్లాడారండి. నేను ఎంత కంగారుగా చేశానో మీకు వీడియో చూస్తే మీకు అర్థం కాదు, ఎలా చేశాను అన్నది నాకే అర్థమవుతుందండి. కానీ ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కదా, రేపు వీడియో చూడు నీకే అర్థమవుతుంది ఎంత హెక్టిక్గా చేసుకున్నానో నేను పనులు అనేసి అన్నాను. సరిపోయి కొంచెం ఎర్లీగా లేగాలి అంటారండి. ఎర్లీగా లేగడానికి నేను నైట్ పడుకునేసరికి 1 అలా అయిపోయిందండి. ఎందుకంటే ఈరోజు ప్రయాణం హడావుడి ఉంటుంది, ఆ పని అంతా పూర్తి చేయాలి, సో ఎడిటింగ్ అవ్వదు అనేసి నైట్ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని నేను మళ్ళీ పడుకుని మళ్ళీ మార్నింగే ఎన్నింటికి లేసాను, 7:30కి లేసానండి. లేవగానే మళ్ళీ పనులు స్టార్ట్ చేశాను. అయినా కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయావు, ఇంతే అర్థం చేసుకున్నావా అనేసి అదొక బాధ వేస్తుంది అనమాట. ఇంకైతే మాత్రము చికెన్లోకి రైస్ వేసేసాను కదండి, ఇంకా దానిపైన అయితే బరువు పెట్టాను. అలా ఒక 15 minutes ఉంచాలి కదా. ఈ లోపల అయితే నేను లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఫస్ట్ మనం ఇవి చూసుకుంటాం కదా, బాడీ లోషన్, ఫేస్ వాష్ ఉందా, సోప్ ఉందా, బ్రష్లు ఉన్నాయా, అన్ని బట్టలు పెట్టుకున్నానా లేదా, ఇవన్నీ చూసుకుంటాం కదా, అన్నీ పెట్టుకున్నానా లేదా అనేసి మళ్ళీ రీచెక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలామంది నిన్న వీడియో పెట్టాను కదండి, ఏ డ్రెస్ వేసుకోమంటారు అనేసి, అందరూ ఎజియోలో తీసుకున్న ఎల్లో వేసుకోమన్నారు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే దానికి లెగ్గింగ్ ఇంట్లో ఉంది అనుకున్నానండి. మొత్తం అంతా ఎతికాను, వైట్ కలర్ లెగ్గింగ్ ఉండాలి, కొత్తది ఉండాలి. మరి ఆ ప్యాకింగ్ నర్సాపురంలో ఉండిపోయిందో ఏంటో, ఇల్లంతా ఎతికాను కానీ వైట్ కలర్ లెగ్గింగ్ అయితే కనిపించలేదు నాకు. ఇంకా నేను కొంచెం ముందు చూసుకోవాల్సిందండి, లేకపోతే నిన్న విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడైనా కొనేసుకునేదాన్ని. ఉంది యాంకిల్ లెంత్ ఒక ప్యాకెట్ ఉండాలి ఇంట్లో అన్నట్టుగా నేను కొనుక్కోలేదు. ఇప్పుడేమో హడావుడైపోయింది, మళ్ళీ ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటే మళ్ళీ బయటికి 2 షాపులకి వెళ్ళానండి. అక్కడేమో నా సైజు లెగ్గింగ్స్ అయితే దొరకలేదు. ఇంకా సరేలే ఊరు వెళ్తున్నాం కదా, అక్కడ ఏమన్నా కుదిరితే అక్కడ కొనుక్కుందాం అన్నట్టుగా బ్యాగ్లో అయితే పెట్టుకోమన్నారు మా ఆయన. పెట్టుకున్నాను కానీ నాకు డౌటే, కొనుక్కునేంత టైం ఉంటుందో ఉండదో తెలీదు. అయినా కూడా నేను ఒక 3 డ్రెస్సులు అయితే పెట్టుకున్నానండి. ఇంతకే ఊరు వెళ్తున్నాను అంటున్నది అసలు ఎక్కడికన్నా చెప్పదేంటి అని అనుకుంటున్నారా? చాలామంది అయితే గెస్ చేశారండి. మీరు కూడా గెస్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను అన్నది కామెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రము రేపు వ్లాగ్లో మీకైతే చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేసి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనేసి అనుకుంటున్నానండి. అంటే బిఫోర్ యూట్యూబ్ ఛానల్ నుంచే నాకు ఆ ప్లేస్కి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది, అండ్ ఆ ప్లేస్ ఏంటి అదంతా మీకు చూపించే ఒక అవకాశం కూడా నాకు వచ్చిందనమాట. ఇంకా అయితే మాత్రము బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయండి. ఇంకా నేను బిర్యానీ అయితే
డబ్బాల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉంది, ఇంక అందుకని స్టీల్ డబ్బాలో వేసి మూత పెట్టకుండా పక్కన పెట్టానండి. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారు కదా, నేను ఆయన కలిసి అయితే లంచ్ చేసేసాము. మళ్ళీ లంచ్ చేసాక గిన్నెలు వస్తాయి కదండి, చాలా గిన్నెలు వచ్చేసాయి. అంటే నైట్ డిన్నర్లోకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ తోముకోవాలి నేను. టైం అయితే 3:30 అయ్యిందండి. ఇంకా ట్రైన్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది అనేసి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. సో ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసాను, గిన్నెలు తోమేసాను, ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, అన్ని తలుపులు వేసేసానండి. ఇంకా అయితే బయలుదేరుతున్నాము. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. జస్ట్ ఇప్పుడే మేము లంచ్ చేసామండి. మా వారేమో కార్ బుక్ చేసేసారు, ఆటో కాకుండా. నాకేమో కార్ ఎక్కగానే వికారం మొదలైపోతుంది, అది నా భయం అనమాట. ఇంకైతే చూసారా, మేమైతే కార్ ఎక్కేసాము. నా కళ్ళు చూసారా ఎలా ఉన్నాయని, బాగా ఏడ్చానండి నేను. మా ఆయన ఇంకా రెడీ అవ్వవు, ఎప్పుడు ఇలాగే చేస్తామనేసరికి, ఇంట్లో పనులు ఏమన్నా నువ్వు వచ్చి చేసావా, నేను చేసుకున్నాను ఈ పనులన్నీ అనేసి మా ఆయన మీద అరిస్తే, మరే మీ అమ్మని రమ్మనొచ్చు కదా అనేసి అన్నారండి. మీ అమ్మ లేదా, మీ అమ్మని రమ్మనొచ్చు కదా నువ్వు అనేసి ఇద్దరం అయితే పోటాపోటీగా పెట్టేసుకున్నాము. ఇంకా ఆయన అయితే బాగానే ఉంటాడు, కానీ నాకైతే ఇంకా బాగా తన్నుకుని వచ్చేస్తుంది. ఇక ఏడుస్తా అలా కూర్చుండిపోయాను అనమాట. అందుకనేసి కళ్ళు ఉబ్బిపోయినట్టు అయిపోయినాయండి. ఇప్పుడు మా అమ్మని రావచ్చు కదా అన్నారండి. యాక్చువల్లీ మా అమ్మ కూడా వస్తుంది అనుకున్నాము, టికెట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. కాకపోతే నాన్నకు బాగోలేదనేసి ఇంకా అమ్మ అయితే మానేసింది అనమాట. సరే మరి మీ అమ్మని రమ్మనొచ్చు కదా అంటే, మా అమ్మాయిలు రారు, మా అమ్మాయిలు మా చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది ఇది అన్నారండి. మరి అయితే ఆఫీస్ నుంచి ఒక 1 అవర్ నువ్వు రావచ్చు కదా, అన్నీ నేనే చెయ్యాలా అనేసి ఇంకా అసలు మంచిగా చాలా ఇదిగా ఉన్నానేమో, నేను గట్టిగా తిరిగేసుకుంటా ఉన్నాను అనమాట. ఈరోజు తిరిగేసి బాగానే ఏడ్చాను నేను. ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట నాకు. పిల్లలకు కూడా బాగా నిద్ర వస్తుంది కదా, పడుకుందాము అంటే అసలు ఈ పిల్లలు ఉన్నారు కదండి, వాగుతూనే ఉంటారు. నాకేంటంటే పడుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది, ఇలా వాగుతూ ఉంటే నిద్ర పట్టదు అనమాట. ఇంకా కాసేపు అయితే పడుకున్నాను, కానీ ఇంక ఈ పిల్లలు వాగుతూ ఉండేసరికి నిద్ర పట్టలేదు. సో ఇంకా లెగిసానండి, 5:30 అవుతుంది. ఇంకా లేచిన తర్వాత పిల్లలకి కొన్ని యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకొచ్చానండి. ఆ పిల్లల చేతేమో ఆ యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నాను. ఇలా ఎప్పుడైనా మనము ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మంచిగా ఎంగేజ్ అయిపోతారండి. నేనైతే నా ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి, పిల్లల కోసం మంచి మంచి యాక్టివిటీస్ అయితే ప్రిపేర్ చేసుకుని ట్రైన్లోకి అయితే వెళ్తాను అనమాట. ఈసారి కింద ప్రిపేర్ చేసే టైం కూడా లేదు నా దగ్గర. సో డైరెక్ట్గా నేను యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి ఎక్కడ తీసుకున్నారక్క అని అడుగుతారండి. మనకి గూగుల్లో చూస్తే చాలా యాక్టివిటీస్ కనిపిస్తాయండి. అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఇలా ఒక స్పైరల్ బైండింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బుక్ అయితే మాత్రము ఫోనిక్స్ టీచర్ ఇచ్చారు, అవి మేము ప్రింట్లు అయితే తీసుకున్నాం అనమాట. టైం అయితే 6:30 అలా అవుతుందండి. కానీ బయట అయితే మాత్రము చాలా వెలుతురు కింద ఉంది. ఈ ట్రైన్లో నుంచి బయట వ్యూ అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తుందండి. నేను మా షానా వ్యూ చూస్తుంటే మా షానమ్మ అంటుంది, నేను కూడా ఆకాశం పైకి ఎప్పుడు వెళ్తాను అంటే, నువ్వు ఆస్ట్రోనట్ అయ్యాక వెళ్తావు లేదా ఫ్లైట్ ఎక్కమ్మా అప్పుడు వెళ్తావు అనేసి అంటున్నాను. నాకు వెళ్ళాలని ఉంది, ఆ మేఘాలని పట్టుకోవాలని ఉంది అనేసి ఇలాగ కబుర్లు అయితే చెప్తుందండి. చూసారా ఎంత గ్రీనరీగా చాలా అందంగా ఉందో. మా మను అయితే మాత్రము మ్యాచింగ్స్ చేసుకుంటుంది.
అలాగే పిల్లల కోసము కొన్ని నోట్బుక్స్ అయితే తీసుకొచ్చానండి. దాంట్లో ఇలాగా ఉందన్నమాట. అంటే ఇది మామూలు స్కూల్లో ఇచ్చిన నోట్బుక్కే, లాస్ట్ పేజ్లో ఇలా ఇచ్చారు. సో పిల్లలైతే డిఫరెన్సెస్ని ఫైండ్ చేయండి అమ్మా అంటే డిఫరెన్సెస్ అయితే ఫైండ్ చేస్తున్నారు. ఇది నేను కనిపెట్టాను అంటే ఇది నేను కనిపెట్టాను అనేసి ఆడుకుంటున్నారండి వాళ్ళు. ఇంకా దీంట్లోనే మనకి వర్డ్ సెర్చ్ ఉంది, అలాగా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి వాళ్ళకి ఇచ్చిన నోట్బుక్స్లోని, అవి చేస్తున్నారు. ఇంకా చాలా రోజులు అయిపోయింది సుడోకు చేసి కదండి పిల్లలు అంటే, మా వారేమో పిల్లల కోసం అయితే సుడోకు రాస్తున్నారన్నమాట ఫోన్లో చూసి. ఇంకా షాను తర్వాత ఏమో సుడోకు అవి చేసుకుంటుంది అనమాట. మనకి ఇలాగ వాట్సాప్స్ సంబంధించి చాలా బుక్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయండి. అంటే మనకి ఓన్లీ అందులో ఇంకా బుక్లో వాట్సాప్స్ ఒకటే ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క యాక్టివిటీకి మనకి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద 2 ఇమేజెస్, ఇలా వర్డ్ ఫన్, వాట్సాప్స్ ఇలాంటి బుక్స్ మనకి చాలా అవైలబిలిటీగా ఉంటాయి. అలాంటివి కొని మనం ఇలాంటి ట్రైన్ జర్నీస్లో అవి తీసుకెళ్ళామనుకోండి, పిల్లలకి ఫోన్ ఇవ్వక్కర్లేకుండా ఈజీగా ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళతో పాటు మనం కూడా టైం స్పెండ్ చేస్తూ నేను కనిపెట్టాను, ఇది నేను చేశాను ఇలా అంటే పిల్లలు ఇంకా మోర్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు మేము కనిపెట్టాలన్నట్టుగా చేస్తూ ఉంటారన్నమాట. సో నేను ఎప్పుడు ప్రతిసారి ట్రైన్ జర్నీలోకి మ్యాక్సిమం బుక్స్ అయితే తీసుకెళ్తూ ఉంటానండి. అలాగని మొత్తం అసలు ఫోనే ఇవ్వనా అంటే ఇస్తాము, అంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలాగా ఫోన్ కూడా చూస్తారు. కానీ ఇంకా మనం ఇలా బుక్స్ తీసుకెళ్ళలేదు అనుకోండి మొత్తం ఫోన్లోనే పడిపోతారు కదా. సో అలా కాకుండా ఇలా బుక్స్ కూడా తీసుకెళ్ళమంటే ఎంగేజ్ అవుతారు. అండ్ మా పిల్లలిద్దరికీ యాక్టివిటీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, ఇంకా డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మీకు దాని ఇంట్రెస్ట్ బట్టి మీరు బుక్స్ అవి తీసుకెళ్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ షాను అయితే మాత్రము సుడోకు అయితే చేస్తుందండి. ఇలా ఒక 1 అవర్ పాటు పిల్లల చేత అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించానండి. చాలా ఎంజాయ్ చేస్తూ యాక్టివిటీస్ అయితే చేశారు. నేను కూడా వాళ్ళతో పాటు సమానంగా ఇది నేను కనిపెట్టాను, ఇది నేను చేశాను అన్నట్టుగా చేశాను. ఇక షాను అయితే అలా సుడోకు చేసుకుంటుంది. ఇంకా పిల్లలు చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డిన్నర్లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చాను కదండి. సో అదైతే పిల్లలకి పెట్టించేసాను. ఫస్ట్ పిల్లలిద్దరూ తినేశారు. పిల్లలిద్దరూ తినడం పూర్తయిపోయిన తర్వాత నేను మా వారు కూడా తినేసామండి. ఇంకా తినేసి పడుకున్నాం అనమాట. సో నైట్ చాలా ఎర్లీగా పడుకున్నాను. ఇంకా బాగా రొంప చేసేసిందేమో, బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది నైట్ అయితే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఎక్కడికి వెళ్తున్నాను అన్నది గెస్ చేస్తే కనుక కామెంట్లో చెప్పండి. రేపు వ్లాగ్లో నేను మీతో చాలా విషయాలు షేర్ చేస్తాను.